క్రీస్తునాథుని యందు మికిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో దేవుడు అబ్రహాముతో తన నిబంధనను చేసుకున్న అంశాన్ని చూస్తూ ఉన్నాము. అబ్రహాము అతనిని అనేక తరముల వారికి, జాతుల వారికి తండ్రిగా చేస్తానని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రభువు వాగ్దానం చేసినట్లే అబ్రహామును అనేక తరముల వారికి, జాతుల వారికి తండ్రిగా చేసి ఉన్నారు. మనమంతా ఈ నిత్య నిబంధనను పాటించాలని ప్రభువు కోరుతూ ఉన్నారు. మరి మనం ఆ నిబంధనను ఏ విధముగా జీవిస్తున్నాము? దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నామా, లేక దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నారు: నా మాటలను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు. ఇక్కడ యేసు ప్రభు కేవలం శారీరక మరణమును గురించి మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వినకుండా పాటించకుండా జీవించినట్లయితే వచ్చే ఆత్మీయ మరణమును గురించి కూడా మనకు చెబుతూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని పాటించకపోతే మనలో స్వార్థం, అసూయ, కోపము పెరిగి కుటుంబాలలో ప్రేమ మరియు శాంతి తగ్గిపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని పాటించినట్లయితే మనలో శాంతి మరియు విధేయత పెరుగుతూ ఉంటుంది. మరి మనం ఏ విధముగా జీవిస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని విని దానిని పాటిస్తున్నామా, లేక దానికి విరుద్ధముగా జీవిస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ తపస్కాలం క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఈ తపస్కాలంలో దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని పాటించినట్లయితే ప్రభు రాజ్యం మనం పొందగలం.